వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ క్యాబినెట్ కొంత భారీగా ప్రక్షాళన జరిగే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఆ దిశగా పెద్ద ఎత్తున రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కానీ ఢిల్లీ వర్గాల్లో కూడా భారీ చర్చ జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే హాట్ టాపిక్గా మారుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళనకు పూనుకుంటే ఎవరెవరు మంత్రి పదవులు ఊడుతాయి, ఎవరెవరికి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, ఎవరెవరికి చెక్ చెప్పే అవకాశాలు ఉంటాయి, మరి ఎవరెవరిని న్యూ ఫేసెస్ని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క క్వశ్చన్స్కి మీ యొక్క అభిప్రాయాలు కింద కామెంట్స్ చెప్పండి. అయితే స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. రెండు కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, భట్టి విక్రమార్క గారికి సంబంధించి ఆయనని పక్కన పెట్టి గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే స్పీకర్గా కొనసాగుతున్నారో ఆయనను ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. దాని గురించి నిన్న కూడా మనం చేసినటువంటి వీడియోలో ఆ యొక్క అంశాన్ని చెప్పాను. కానీ దాన్ని కొద్ది ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల అతిపెద్ద రాజకీయ ఎత్తుగడ జరుగుతున్నట్టుగా రాజకీయ వర్గాల్లో భారీ స్థాయి విశ్లేషణ జరుగుతోంది. సో అది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మరొకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనని మంత్రి పదవిలోకి తీసుకొని వాళ్ళ సోదరుడుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ జరుగుతుంది. సో వాటి గురించి మనం మాట్లాడదాం. అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా సిటిజన్స్ పల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యకాలంలో అతి పెద్ద చర్చ జరిగింది. తెలంగాణలో ఒక కుదుపు కుదిపింది. ఎప్పుడైతే కలుగులో ఎలకలు బయటకు వచ్చినట్టుగా ఆ యొక్క ఆరోపణలు తెర మీదకి వచ్చినాయో, పెద్ద ఎత్తున ఛానల్స్ మీద కేసులు అయినాయి. అట్లాగే కొంతమంది మంత్రులు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆరోపణలు, ఇది కేవలం ఆరోపణలు మాత్రమే, బురద జల్లుతున్నారని కూడా ఆయన కూడా ఈ యొక్క అంశాలను ఖండించారు. అట్లాగే ఆ యొక్క నైనీ బ్లాక్ సంబంధించినటువంటి బొగ్గుగని వ్యవహారం కుదుపు కుదిపింది. మరోవైపు ఆ యొక్క అంశాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఒడిశాలో ఉన్నటువంటి నైనీ బ్లాక్ కుంభకోణం, ఈ యొక్క బొగ్గు వ్యవహారం ఏదైతే ఉందో అది రాష్ట్ర మంత్రివర్గంలో చిచ్చు పెట్టినటువంటి నేపథ్యం ఇంకా కూడా కొనసాగుతోంది. అంటే ఇప్పటికి కూడా ఇంకా చల్లారలేదు ఆ మంట అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే టెండర్ నోటిఫికేషన్ సింగరేణి కలరీస్ రద్దు చేసినా స్టిల్ ఇంకా కూడా క్యాబినెట్ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొలీగ్స్ మధ్య వైరంగానే కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దల మాత్రం వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం అయితే ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అంటే ఆ దిశగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నైనీలో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ యొక్క బొగ్గు అవినీతి మసిని ఖచ్చితంగా ఇప్పుడు దళిత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అంటించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించి మరి ఆ యొక్క వ్యవహారంలో ఈ దిశగా కీలకమైనటువంటి నాయకులు పావులు గదుపుతున్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఆయన్ని ఇప్పుడు ఏదైతే స్పీకర్గా పదవి మీద కూర్చోబెట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని కట్ చేసే దిశగా చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఇప్పుడు కొంత మంత్రి పదవులకి క్యాబినెట్లోకి తీసుకొని డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారిని ఆయన్ని స్పీకర్గా చేయాలి అని ఒక ప్రతిపాదన తెర ముందుకు వచ్చింది. సో ఇప్పుడు దానికి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, ఏం జరగబోతుంది, సీనియర్లందరూ ఒక జట్టు కడతారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏది జరగాలన్నా ఖచ్చితంగా మళ్ళీ అందరితోటి కొంత ఒపీనియన్ తీసుకుంటారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని చేసినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అట్లాగే భట్టి విక్రమార్క గారికి సంబంధించి అభిప్రాయాల సేకరణ జరిగింది. ఆనాడు ఢిల్లీకి పిలిపించి పెద్ద ఎత్తున హైడ్రామా క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క క్యాబినెట్ ప్రక్షాళన జరుగుతుంటే క్యాబినెట్లో కొంతమంది పదవులకు చెక్ పెట్టినా లేకుంటే పదవులు తీసేసినా కొంతమంది అవుట్ అయిపోయినా ఖచ్చితంగా అధిష్టానం ఇప్పుడు సజెషన్లు, సూచనలు అన్ని కూడా అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నటువంటి తరుణంలో సో ఇప్పుడు ఎంత మేరకు అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు భారీ స్థాయిలో ప్రక్షాళన జరుగుతున్న చర్చ జరుగుతుంది. ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి రంగారెడ్డి జిల్లా చెందినటువంటి నాయకులు మంత్రి పదవి ఇచ్చేలాగా ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అంటే ఆ యొక్క గేమ్ ఏంటంటే క్యాబినెట్ గేమ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా. అంటే ఒకవైపేమో ఉన్నటువంటి కోపం తీర్చుకోవటం, అట్లాగే దళిత వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా కొంత సేమ్ సామాజిక వర్గంకి ఆ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడికి ఇచ్చేలాగా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం గాంధీ భవన్ వర్గాల్లో కానీ సచివాలయంలో కూడా జరుగుతున్నటువంటి చర్చ అంతా ఇదే. దీనికి ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తుంది. అంటే దీనికి కారణం నైని
కుంభకోణమే, అంటే ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణలే అనేది కొంత చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రతిపాదనలు ఢిల్లీ పెద్దలతో కూడా ఇప్పటికే చర్చించినట్టుగా కొంతమంది చేరవేస్తున్నటువంటి సందర్భం, అంటే కొంత సమాచారం లీక్ అవుతోంది. మరి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఎట్లాగూ క్యాబినెట్ విస్తరణ ఉంది, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా, మరోవైపు ఈ యొక్క విస్తరణ పైన ఏఐసిసి పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దృష్టి పెట్టింది అనే చర్చ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. సో ఈ వ్యవహారంలో ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ లో 18 మందికి అవకాశం ఉంటే కేవలం 16 మంది మంత్రులే కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి గారి ఒకటి కాదు 3-4 శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సో మరో 2 బెర్తులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 2.5 ఏళ్ళు అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి, ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఫుల్ క్యాబినెట్ ఇంకా ఎక్స్పాండ్కి నోచుకునేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకున్నాం. 2 క్యాబినెట్ బెర్తులకు కానీ 20 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2 ఖాళీలను చూపించి మరి కొంతమందిని చల్లారుస్తారా, కొత్త మొక్కల్ని తీసుకుంటారా క్యాబినెట్లోకి, మరి ఇంత భారీ స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కంటే పునర్వ్యవస్థీకరణ చేయటమే మేలు అని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ 2 ఖాళీ బెర్తుల్లో తీసుకొని మళ్ళీ పాత సారాలాగా కొనసాగకుండా కొంత ఖచ్చితంగా ప్రక్షాళన జరపాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అట్లాగే పర్ఫార్మెడ్ బేస్డ్గా, అంటే పర్ఫార్మెన్స్ని కూడా కొంత ఇప్పటికే రివ్యూ చేసి ఎవరెవరు పర్ఫార్మెన్స్ బాగుందో వాళ్ళ నుంచి మిగతా వాళ్ళని కొంత తప్పించే ఒక పెద్ద ఎత్తున స్కెచ్ వేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క విస్తరణ పైన రేవంత్ రెడ్డి మార్క్ కూడా కొంత ఖచ్చితంగా ఉండేలాగా ప్రక్షాళన చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో కేరళలో ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడినటువంటి వ్యవహారం మనకు తెలుసు. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ సీఎం చేయాలని ఒక ఆశ అభిలాష్ తోటి కొనసాగారు, కానీ అది సీన్ రివర్స్ అయింది. సో ఇప్పుడు ఖచ్చితంగా తాను అనుకున్నది సాధించేలా ఇప్పుడు అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నట్టుగా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆయన్ని కొంత ఏసీసీలో పలుకుబడి ఉన్నట్టుగా తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పైన కూడా కొంత కరుణ జాలి పెరిగింది అనే చర్చ జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయన మాట నెగ్గించుకునేలాగా కొంత ఏఐసీసీలో కూడా రేవంత్ రెడ్డి గారు పావులు కదుపుతున్నట్టుగా చర్చ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క 2 బెర్తులకు సంబంధించి అతి పెద్ద లిస్ట్ అయితే ఆశావాహుల లిస్ట్ ఉంది, భారీ స్థాయిలో లిస్ట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అంతా కూడా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది, అట్లాగే భట్టి విక్రమార్క గారికి సంబంధించి. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేసే క్యాబినెట్ 2034 వరకు సీఎం నేనే అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల క్యాబినెట్ ఒకటి, మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఇంకా పెండింగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లా అనేక ఎన్నికలకు కూడా ఇది కొంత యూజ్ అయ్యేలాగా ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరపాల్సిందే అన్న చర్చ కొనసాగుతుంది. మరోవైపు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ 2034 సంబంధించినటువంటి వ్యవహారం. సో ఇదంతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా 2 కీలకమైనటువంటి చేంజెస్, మార్పులు చేర్పులకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో నోచుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి బెర్తులు 2 కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో కనీసం 2 చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానమైనటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తప్పించి రాజగోపాల్ రెడ్డి గారిని తోటి కొంత రీషఫుల్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే భట్టి విక్రమార్క గారిని తప్పించి కొంత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని చేయాలనేది ఒక ప్రతిపాదన. అయితే ఇక్కడ భట్టి విక్రమార్క గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ యొక్క భట్టి విక్రమార్క గారికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే అధిష్టానంతో చర్చించి ఒక ప్రతిపాదన చేసినట్టు తెలుస్తుంది. ఇందుకోసం అవినీతి వ్యవహారం పెద్ద ఎత్తున ముందు పెట్టినట్టుగా, దానికి సంబంధించినటువంటి శాఖల నిర్వహణలో కూడా కొంత ఫెయిల్యూర్ అయ్యారు అనే ఒక అంశాన్ని అధిష్టానానికి ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా సమర్పించినట్టుగా ఎవరెవరు మంత్రులు ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది ఏంటి అనేది కూడా. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ దళిత మంత్రిని టార్గెట్ చేసే దిశగానే కొంత చర్చలు జరుగుతున్నాయి. అంటే అధిష్టానంతో కూడా ఒప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. నైని బొగ్గు గనులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆరోపణలను కూడా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నట్టుగా ఈ యొక్క చర్చ తెర మీదకి వచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకుని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆ దిశగా ఏఐసీసీలో కూడా కొంత భారీ స్థాయిలో ఒక బిగ్ డిస్కషన్ తెరలేచినట్టుగా, ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసినట్టుగా. మరొక అంశం కీలకమైనటువంటి చర్చ ఏంటంటే ఇదే భట్టి విక్రమార్క గారికి సంబంధించి పెద్ద ఎత్తున కమిషన్ల వ్యవహారం అనేది రాష్ట్ర రాజకీయాల్లో కూడా గత కొంతకాలంగా కొంత విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎవరైతే తాజాగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు కూడా పెద్ద ఎత్తున ఇదే దళిత మంత్రి భట్టి విక్రమార్క గురించి పెద్ద ఎత్తున కమిషన్ల వ్యవహారంలో ఆయన కూడా ఆరోపణలు చేశారు. సో ఇవన్నీ తెర మీద తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బిల్లులకు సంబంధించి రెవెన్యూ వ్యవహారం సెక్రటరియట్లో
ఆ యొక్క కాంట్రాక్టర్లందరూ కూడా వెళ్ళి ధర్నాలు నిరసనలు చేయటం, ఎవరిని లోపలికి సెక్రటరీలకు అలౌ చేయించకుండా, చాంబర్ వద్దకు ఎవరిని వెళ్ళనివ్వకుండా, సాధారణ ప్రజలు కూడా వెళ్ళనివ్వకుండా, వీలు లేకుండా చేసినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ. ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు అధిష్టానం దగ్గర తీసుకెళ్లి కొంత భట్టి విక్రమార్క గారికి సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు అక్కడ తీసుకెళ్లి పెట్టారు. ఒకటి నైని బొగ్గని వ్యవహారం, ఒకటి టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయటం, ఇట్లా అన్ని వ్యవహారాలను కూడా నివేదికలో పొందుపరిచి అధిష్టానం దగ్గర పెట్టినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పుడు కొంత ఆయన్ని పక్కకు తప్పించి ఆ నేపథ్యంలో సేమ్ సామాజిక వర్గంగా ఉన్నటువంటి స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కొంత క్యాబినెట్లోకి తీసుకోవాలి అన్న చర్చ అయితే జరుగుతోంది. సో ఇప్పుడు భట్టి విక్రమార్క గారిని స్పీకర్గా చేసి జస్ట్ ఇట్లా రీషఫల్ చేస్తున్నారు అంతే. అయితే ఈయన మంత్రి ఆయనని స్పీకర్గా చేయాల్సిందే అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు.